ఒకసారి అటు చూడండి. ఇతను మా మేనమామ. మేనమామ? అదే అదే అమ్మా, మా మేనల్లుడు. ఇద్దరం కలిసి పెళ్లి జరిపిద్దామని. మంత్రాలు నాకు రావు అని అనడం అపచారం అంటున్నాను. సరే, వస్తే చదవండి. మమ్మీ, అచ్చుడు, ఆ చిన్న పంతులు వస్తున్నాడేంటి? ఇప్పుడు అతనితో మనమేం చేయగలమే? వాణ్ణి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేయమని చెప్పు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్తాం. ఒక్క దెబ్బతో సెటిల్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు మనకి ఇది తప్ప వేరే దారి లేదు మమ్మీ. అంతేనంటావా? అంతే. సరే, అతని పిలు. ఏమండి చిన్న పంతులు గారు, ఒకసారి ఇలా రండి. నన్నా? అవునండి, మిమ్మల్ని. ఒకసారి ఇలా రండి. ఏమిటమ్మా పిలిచారు? మీ పేరేంటి? మురళీధర్ శర్మ. గుడ్ నేమ్. ఒక పెళ్లికి సంభావన మీకు ఎంత ఇస్తారు? ఏమిచ్చి చేస్తారమ్మా వాళ్ళ బంధా వాళ్ళ సార్థం? అంతా మావయ్య మింగేయటమే సరిపోతుంది. అయ్యో పాపం, మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా బాధగా ఉందండి. అంతా మా తలరాతమ్మా. మీ తలరత మేం మారుస్తాం. మేం చెప్పినట్టు చేస్తారా? అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పండమ్మా. మేం చెప్పినట్టు చేస్తే జీవితాంతం మీరు లగ్జరీగా బతకడానికి కావాల్సినంత డబ్బు మా మమ్మీ ఇస్తానంటుంది. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఏం చేయమంటారోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం భయం లేదు, మీ వెనక మేం ఉన్నాం. మీరు నా తలరాత మారుస్తానంటున్నారు, ఆశపడుతున్నాను. అయ్యో, నీ ఆశ మేం నెరవేరుస్తాం. అయితే ఏం చెయ్యాలో చెప్పండమ్మా. ఈ పెళ్లి జరగకూడదు. ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలి. ఏంటమ్మా మీరనేది? పెళ్లి చెడగొట్టడమే? అమ్మో, ఇంకేమైనా ఉందా? నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయండి. పంతులు గారు, అలా అనకండి. మీరిది చేస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు. మీకు ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని అరేంజ్ చేస్తాం. మీరు చెప్పేది వింటుంటే నాకు ఆశగానే ఉంది, కానీ ఎలా పెళ్లి చెడగొట్టడమమ్మా? నువ్వే ఏదో ఒకటి చేయవయ్యా. కావాలంటే మీ మామయ్య గారు సపోర్ట్ తీసుకో. అమ్మా, అది మీ మావయ్యని చచ్చిపోయినట్టు యాక్ట్ చేయమను. లేదంటే నువ్వు చచ్చిపోయినట్టు యాక్ట్ చేయి. మేము చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తే పెళ్లి ఆగుతుందంటారా? ఒకవేళ ఆగినా దీనికి మా మామగారు ఒప్పుకోరు. అదంతా మాకు తెలీదు. ఈ పెళ్లి జరగకూడదు, అంతే. అసలు ఆ సైకో గడు వచ్చి దాన్ని కిడ్నాప్ చేస్తుంటే మాకు ఈ బాధ ఉండేది కాదు. ఇంతకీ ఆ సైకో ఎవరమ్మా? సైకో ఎవరో తెలీదా? పెళ్లి కూతురును వరుసగా కిడ్నాప్ చేసి చంపేస్తున్నాడే అతనే. అవునవును, అతని గురించి నేను విన్నానమ్మా. ఇప్పుడు అతనొచ్చి కిడ్నాప్ చేసుంటే బేషుగ్గా ఉండేది. పోనీ నువ్వే కిడ్నాప్ చేయొచ్చు కదా. నేనా? నీకు మేము సపోర్ట్ చేస్తాం. దాన్ని కిడ్నాప్ చేసి ఒక్క నెల రోజులు ఎక్కడైనా దాస్తే చాలు, మా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామంటున్నాంగా. కానీ ఎలా కిడ్నాప్ చేయాలో అర్థం కావట్లేదమ్మా. సరే, నేను చెప్పినట్టు చేస్తారా? ఏం చేయాలి? నేను పెళ్లి కూతురు రూములో దాక్కుంటాను.
పెళ్లి కూతుర్ని చీర మార్చుకుని రమ్మని పంపిస్తారు కదా. ఆమెతో పాటు ఎవరూ రాకుండా మీరే తీసుకురండి. పెళ్లి కూతురు రూమ్లోకి వచ్చాక కిడ్నాప్ సంగతి నేను చూసుకుంటాను. బాబు ఆ పంచే బాబు, మేమే ఎలాగైనా పెళ్లి కూతురుని తీసుకొస్తాం. అవును, ఎవరిని రానివ్వకుండా మేమే తీసుకొస్తాం. ఆశ పెట్టారు కదా, తప్పుతుందా? అయితే ఇక ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఓకే ఓకే, మీరెళ్ళి ఆ రూమ్లో దాక్కోండి. మమ్మీ రా వెళ్దాం. ఆహా, సైకోనా నేను పెళ్లి కూతుర్లను పైకి పంపి ఈ భూమి మీద బాధల నుంచి విముక్తి చేస్తుంటే నన్ను సైకో అంటారా? తీసుకురండి ఆ పెళ్లి కూతుర్ని. దాన్నెత్తికెళ్ళి నా ఆనందాన్ని సంతోషాన్ని దాని ద్వారా పొందుతాను. మమ్మీ పంతులు గారు సారి మార్చుకురమ్మని చెప్పరేంటి? చెప్తారు, ఆగు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. శ్రీ సరస్వతి నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, పెళ్లి కుమార్తెని చీర మార్చుకుని తీసుకురండి అమ్మా. నేను మార్పించి తీసుకొస్తాను పంతులు గారు. నువ్వు ఆగవే. ధేనావై ప్రియపతాం. శ్రీ సరస్వతి నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఆదిత్యాంబిక విష్ణు గణపతి సహితాన్నపూర్ణ సవితకాశీ విశ్వేశ్వర స్వామినే నమః. మమ్మీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. మన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడెలా? నువ్వు ఆగవే. ఆగండి. ప్రియమద నా కోడలు కాబోతుంది. నా కోడలికి చీర మార్పించి తీసుకురావడానికి మీరెవరూ వెళ్ళక్కర్లేదు, మేమే వెళ్తాం. మీరెవరూ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఎవరెళ్తే ఏమవుతుంది అత్తయ్య గారు? నువ్వు అలా పిలవకు. నువ్వు నన్ను అలా పిలిచే అర్హతని కోల్పోయావు. నేనేం చేశాను? ఏం చేశావో నలుగురిలో చెప్పనా, నీ ఒక్కదానికి చెప్పనా? సరే అయితే మీరే వెళ్ళి చీర మార్పించి తీసుకురండి. ప్రేమద వదరా వదమ్మా. పద. నువ్వెందుకు? మీరేమన్నా నేను పోలీసులు రావాలి అంతే. నీకు నా కోడలిగా జీవించే అదృష్టం లేదు. కర్మ అనుభవించు. నువ్వే తెలుసుకుంటావని ఇన్నాడు ఎదురు చూశాను. నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి చేస్తుంటే నాకెందుకు? నీ మీద లేనిపోని ఆశలు ప్రేమలు నీతో ఇక ప్రయోజనం లేదనిపించింది. అందుకే ప్రియం వదే నా అసలైన కోడలని ఫీల్ అవుతున్నాను. అది నీకు తెలియాలని నేనే స్వయంగా చీర మార్పించి తీసుకురావడానికి వెళ్తున్నాను. అర్థమైందా? పదవదను. నువ్వు పదమ్మా. అత్తయ్య గారు, నేను నిజంగా మీ కోడల్ని కానా? అంతేలేండి, ఇక నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందేగా. ఇదిగోనమ్మా తలంబరాల చీర. థ్యాంక్స్ ఆంటీ. మార్చుకో. వావ్, చాలా బాగుంది శారీ. ఎవరి సెలెక్షన్?
మీదకి మత్తెక్కింది. ఇప్పుడేం చేద్దామండి? ఈవిడ్ని ఈ దుప్పట్లో చుట్టేయండి. తర్వాత ఏం చేయాలి? సైకో వచ్చి మిమ్మల్ని కొట్టి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లిపోయాడని అందరికీ చెప్పండి. వెరీ గుడ్ ఐడియా. అప్పుడు నా పని ఈజీ అయిపోతుంది. ఆవిడ్ని తీసుకెళ్లిపోతాను. పంతులు గారు, ఈ లోపల గబగబా ప్రియంవతిని చుట్టేయండి. నేను బయటకు వెళ్తున్నాను, అందరినీ తీసుకొస్తాను. అలాగేనండి. పద. అర్పిత, ప్రియంవతిని ఆ సైకో తీసుకెళ్లిపోతున్నాడు. వదిన, త్వరగా రా వదిన. ఆ సైకో తను తీసుకెళ్లిపోతున్నాడు. పదండి. ఇక్కడ కూడా లేరు. బయటికి పదండి. వాడిటి పారిపోయి ఉంటాడు. మీరు అటే వెళ్ళి వెతకండి. ఓకే మేడం. వాడి టెంపుల్లోనే ఎక్కడ ఉండుంటాడు. మొత్తం టెంపుల్ వెతుకుదాం. మీరు ఇటు వెళ్ళండి. అలాగే. రే పాల్గొన్, ప్రియంవతిని ఆ సైకో కిడ్నాప్ చేశాడ్రా. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? ఏంటండి మీరనేది? మమ్మల్ని కొట్టి ప్రియంవతి గారిని కిడ్నాప్ చేశారండి. బాబు పాల్గొన్, నాకున్నది ఒక్కగానొక్క కూతురు బాబు. తనకేదన్నా అవుతుందని నాకు చాలా భయంగా ఉంది. పాల్గొన్ గారు, ఆ సైకో ప్రేమవతిని తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. వాడు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు. మేడం, గుడి మొత్తం చూసాం, ఎక్కడా కనిపించలేదు. సరే సరే, గుడిపేట వెతకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మిస్ అవ్వడానికి వీల్లేదు. వెళ్ళండి. గో ఫాస్ట్. పాల్గొన్ గారు, పదని మనం వెళ్ళి చూద్దాం. పాల్గొన్ గారు, కనిపించారా? లేదర్పిత.
పంతులు గారు, మీ మేనల్లుడెక్కడా? ఫాస్ట్! మీ మేనల్లుడెక్కడా? పంతులు గారు, నాకు అస్సలు టైం లేదు. మర్యాదగా అడుగుతున్నాను, త్వరగా నిజం చెప్పండి. అమ్మా, నన్ను క్షమించండి. వాడు నా మేనల్లుడు కాదు. మీరు అనుకున్నట్టు సైకో అతనే అమ్మా. నా భార్య పిల్లలు ఎక్కడో పెట్టి బంధించి పాము పెట్టి చంపేస్తారని బెదిరించి నా చేత ఈ నాటకం ఆడించాడమ్మా. నా భార్యని బిడ్డల్ని ఎలాగైనా మీరే కాపాడాలమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. ఊరుకోండి. పాల్గొన్ గారు, విన్నారు కదా, ఆ సైకో ఎవరు అర్థమైంది కదా. పంతులు గారి మేనల్లుడిగా వచ్చిన వాడే సైకో. కమాన్ క్విక్, మనం అర్జెంటుగా వాడిని పట్టుకోవాలి. ఓకే మేడం, కమాన్ మూవ్. అమ్మో అమ్మో, ఆ సైకో మనల్ని ఎంత మోసం చేశాడు. మనం హెల్ప్ చేసింది ఆ భయంకరమైన సైకోక. ఇంకా నయ్యో, వాడు మనల్ని చంపలేదు. మమ్మీ, నిజంగానే మనలో ఎంత వెర్రితనం ఉందో అనుకోలేదు మమ్మీ. అయితే వాడే నన్ను మన ఇంటికొచ్చి నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నవాడు. మనం వాడికి హెల్ప్ చేసినట్టు పొరపాటున ఎవరికి తెలియకూడదు ఆశా. అలాగే మమ్మీ. పాల్గొన్ గారు, తొందరగా పోనివ్వండి. వాడెంత దూరం వెళ్ళుండడు, ఖచ్చితంగా మనం వాడిని పట్టుకోవచ్చు. పాల్గొన్ గారు, వాడు ఈ రోడ్లో వెళ్ళాడో ఆ రోడ్లో వెళ్ళాడో తెలియట్లేదు. సరే, ఒక పని చేయండి. మీరు ఆ వెహికల్లో వీళ్ళతో రైట్ వెళ్ళండి, నేను వీళ్ళతో లెఫ్ట్కి వెళ్తాను. వాడు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతాడు. వన్ మోర్ థింగ్, నేను ప్రేమవతికి జీపీఎస్ వాచ్ ఇచ్చాను. ఇమీడియట్ గా మన ఇద్దరికి జీపీఎస్ కనెక్ట్ చేయమని చెప్పండి. అప్పుడు వాడు ఎక్కడున్నాడో మనకి లొకేషన్ చూపిస్తుంది. ఓకే మేడం. ఎస్ఐ గారు, బండి తీయండి. ఓకే మేడం. అర్పిత, 1 minute. చెప్పండి. Take care. మీరు కూడా.